నమస్తే అండి, వెల్కమ్ టు జేవిఎన్ ప్రాపర్టీస్. సో ఈరోజు మీ ముందుకి అద్భుతమైన 155 గజాల్లో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ హౌస్ అనేది మనకి జేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారు కట్టడం జరిగింది. జేఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో ఇదైతే మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి టోటల్గా 155 గజాలు ఉంటుంది. G+1 పర్మిషన్తో కట్టడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, పైన ఫ్లోర్లో 2 BHK ఇవ్వడం జరిగిందనమాట. సో అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం. ఇంత అద్భుతమైన ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అనేది మాకు తెలియజేయండి. ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. సో మీరు ఇప్పటిదాకా చూసింది వచ్చేసి పార్కింగ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్లో 1 కార్ అది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. కింద మీరు మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి ఫుల్ టేక్ డోర్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రీ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాల్ ఉంటుంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. హారిజంటల్గా మంచి హాల్ ఉంటుంది. కింద మార్బుల్ మొత్తం ఎక్సలెంట్ డిజైన్తో వేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా క్లాసిక్ లుక్తో ఉంటుంది. హౌస్ మొత్తం ప్రీమియం క్వాలిటీ వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనకి 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 155 గజాలు, ఇంకోటి వచ్చేసి 165 గజాలు. 165 గజాలు మీకు రేపన్నా ఎల్లుండన్న వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది, అది కూడా చూడండి. సో ఇది వచ్చేసి ఓన్లీ G+1 పర్మిషన్తో కట్టడం జరిగింది. కింద మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు పూజా గది, అలాగే కిచెన్ రూమ్ బిసైడ్లోనే బాల్కనీ ఉంటుంది. డోర్స్ కూడా మీకు కనెక్టింగ్ డోర్స్ కూడా చాలా అద్భుతంగా ప్రీమియం క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. ఎవరు ఇవ్వరు ఇట్లా సైడ్ డోర్స్ కూడా ఎంత క్వాలిటీతో ఎవరు ఇవ్వరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ కిచెన్ బిసైడ్లోనే. సో బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. కింద ఫ్లోరింగ్ టైల్స్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. 3 డోర్స్ ఉన్నాయి మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే. 3 మెయింటైన్ మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ నుంచి ఒకటి, వెస్ట్ సైడ్ నుంచి ఒకటి, నార్త్ సైడ్ నుంచి ఒకటి. ఇది వచ్చేసి పూజా గది, ఇల్లు ఒక విండో ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్గా హాల్ అనేది ఇలా ఉంటుంది. ఒక విండోస్ చూడవచ్చు మీరు. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా స్పేస్ ఉంటుంది, చూడవచ్చు మీరు క్లియర్గా. చాలా స్పేస్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు 2 బెడ్రూమ్స్ అనేది నేను చూపెడతాను చూడండి క్లియర్గా. ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. మంచి కలర్ కాంబినేషన్, పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. అందుకే బెడ్రూమ్ కూడా లుక్ అనేది కొంచెం చాలా బాగా రావడం జరుగుతుంది. డోర్స్ కూడా ప్రీమియం క్వాలిటీ ఇవ్వడం జరిగింది. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. వచ్చేసి కామన్ వాష్రూమ్. అలాగే ఇది వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. పెయింటింగ్, ఎస్పెషల్లీ ఈ హౌస్గా పెయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కలర్ కాంబినేషన్ చాలా బాగా చూసి వేయడం జరిగిందనమాట. సో ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇలా ఉంటుంది, మీరు క్లియర్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క రూమ్లో ఒక విండో ఇవ్వడం జరుగుతుంది, UPVC విండో. సో ఇది అండి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇలా ఉంటుంది. మీకు క్లియర్గా మొత్తం చూడండి. మళ్ళీ ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రేట్ అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను, ప్రతి వీడియో లాగానే. సో ముందైతే వెళ్ళి మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జేవిఎన్ యూట్యూబ్ ఛానల్, అలాగే మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తున్నాను, వెళ్ళి ఫాలో అవ్వండి. మీకు రెగ్యులర్గా లింక్స్ అనేవి మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్, మీరు చూస్తారు కదా ఫస్ట్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ హౌస్. మీకు దీని ఎదురుగా కూడా ఈస్ట్ ఫేస్ ఉంటుంది. అది 165 గజాలు. అది మీకు ఇంకోసారి వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది పెంట్ హౌస్ రావడం జరుగుతుంది. సో ఇది ఎంట్రీలోనే మంచి టేక్ డోర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. 2 feet సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది పైన ఫ్లోర్లో. మనం ఎంట్రన్స్లోకి వెళ్ళి చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఎంట్రీలోనే ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఎవరి గెస్ట్స్ వచ్చినా ఇక్కడనే కూర్చునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి టోటల్గా సిట్టింగ్ ఏరియా. దీన్ని కొంచెం దాటుకొని ముందుకు వెళ్తే మనకి హాల్ వస్తుంది. హారిజంటల్ చాలా పెద్ద హాల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మన కింద 1300 SFT, పైన 1200 SFT కట్టడం జరిగిందనమాట. టోటల్గా 2500 SFTతో ఈ హౌస్ అనేది బిల్డ్ చేయడం జరిగిందనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సేమ్ కింద హాల్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ మంచి వాష్ ఏరియా ఉంటుంది సెట్ బ్యాక్ తోటి. సో దీని బిసైడ్లోనే మనకి పూజ గది, అలాగే కిచెన్ రూమ్ ఇవ్వడం జరిగింది.
దానికి బిసైడ్లో కూడా బాల్కనీ 2 బాల్కనీస్ ఇవ్వడం జరిగింది వాషింగ్ కోసం. ఇది వచ్చేసి పూజ గది. పైన ఈ ఫస్ట్ ఫ్లోర్లో పూజ గది టైల్స్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ బండ మీరు చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. దీని బిసైడ్లోనే బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ లొకేట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కిచెన్కి సంబంధించిన వాష్ ఏరియాస్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. సేమ్ మళ్ళీ ఇది కూడా సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే బెడ్రూమ్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి కామన్ వాష్రూమ్, ఇంకోటి వచ్చేసి ఇంకో సింగిల్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. సేమ్ పెయింటింగ్ సేమ్ కలర్ ఉంటుందండి కింద పైన. కాకపోతే ఇందులో విండోస్ అనేవి కొంచెం పెద్దగా వస్తాయి. ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు, క్లియర్గా ఉంటుంది. కలర్ పెయింటింగ్, కలర్ కాంబినేషన్, వెంటిలేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా 4 సైడ్స్ నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కడ సైడ్ 3 సైడ్స్లో ఇల్లులు అయితే లేవు, వెంటిలేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలంటే ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో లొకేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో కొన్ని సామాన్లు ఉన్నాయండి. అట్లయినా చూపిస్తాను మీకు, చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్, టైల్స్ అన్నీ అద్భుతంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో టోటల్గా ఇది హౌస్ అన్నమాట. మీకు టెర్రస్ కూడా చూపిస్తాను. బెడ్రూమ్ చూసారు కదా, చాలా బాగా ఉంటుంది. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ జిఎస్ఆర్ వారి డెవలపర్స్ అనేది ఈ హౌసెస్ అనేవి కట్టడం జరిగిందనమాట. మళ్ళీ ఇంకోసారి ఇల్లు డీటెయిల్స్ గురించి చెప్తున్నాను. 155 గజాలు, ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రంట్లో మంచి 30 ఫీట్ వైడ్ రోడ్ రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. 2 హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి 155, ఒకటి వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్. సో ఇది వచ్చేసి మీకు పైన టెర్రస్ చూస్తున్నారు కదా, టెర్రస్ అనేది ఎలా ఉందో ఇక్కడ ఇలా ఉంటుంది. కాలనీ కూడా మీకు చూపిస్తాను. అద్భుతమైన కాలనీ, చుట్టుముట్టు మనకి ఇక హౌసెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి హైత్ నగర్లో ఉంటుంది. హైత్ నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదు. 1 కిలోమీటర్ బిలోనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని రేటు విషయానికి వచ్చేస్తే 1,65,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు దగ్గరుండి హౌస్ చూపెడతాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.